తిరణాలలో తొలి బలపు జలతారు చెలి కనులలో తొలి చూపును వీడి తిరణాలలో తొలి బలపు జలతారు చెలి కనులలో విను వీధిలోన విహరించుదామా విను వీధిలోన విహరించుదామా అధరాల సుధలు నేనందుకోనా అధరాల సుధలు నేనందుకోనా తొలి చూపును వేడి కిరణాలలో తొలి బలపు జలతారు చెలి కనులలో ఈ పూట భవానీ శంకరం గారు ఇంకను రాకున్నారు. వెళ్ళిన పని ఏమైందో ఏమో. కొత్త బేరం ఒకటి తగిలితేను ముస్తాబే కూర్చున్నాను తెలిసిందా? అవునా? అవును. వచ్చిందా కోపం? ఎంత ముక్క పట్టని ముఖ్యమది. అవునులేండి, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండును. ఈ పూట ఎవరో తప్పక పైకమిచ్చదరని నమ్మకంగా చెప్పిపోయినారు. కావున ఎటులైనా మా అమ్మనోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబే కూర్చున్నందుకు కలిగిన ఫలితమే ఇది. అయినా అది ఏ పాపమో గాని మీ మగవారు మా ఆడువారిని అసలు నమ్మనే నమ్మరు. ఎందుచేత ఏ చండాలుడు నిన్ను నమ్మనివాడు నిర్మూలమైపో. ఏదో హాస్యములు కన్న మాట అంత అలుకు ఎందులకు? హాస్యమట హాస్యం. హాస్యమును కూడా హద్దు పద్దు ఉండనక్కర్లేదా? వడలమండు హాస్యమా చెప్పండి. సరి పొరపాటే కానీ ఆ సుబ్బారావు ఎందుకు వచ్చినాడు? ఆ సంగతి మీకెవరు చెప్పారండి? నేను చూచినాను. అవును, వీధి గుమ్మను వచ్చునచో మీ అమ్మ కండవడం పెరటి గుమ్మమ్మ కడకు వచ్చేసరికి తటాలను తడుపు తెచ్చుకొని బడాలను బయటికి వచ్చినాడు. ఆ పాటను నన్ను చూచి అతడును చూచి నేనును తెల్లపోయినాము. అంతా అనుమానమక్కులెగ్గుకున్నట్లు కోడిగమలాడుచు కొంత దూరం వెంట వెళ్ళినానులే. ఏమండి, ఎలాగూ కోడిగమలాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగనంపి మరీ వచ్చారుగా. మరి ఎందులో కేతించితరు సుబ్బారావు గారు అని మీరే అడుగులేకపోయారా? అడుగుటకు వీలు కాలేదు. ఎందుకని? మేళమ కావలసి వచ్చినానని చెప్పినాడుగా. మీ సందేహం ఏమిటి? సందేహమా? చెప్పినను కోపగించుకుని భలే వారే, నాకెందుకండి కోపం? అయినా నాయిందేదైనా దోషముండిన కదా. శభాషిదిగో ఇప్పుడు చెప్పేదను. మేళమ కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధిగమ్మన పోక బెదరుచు పెరిటి దారిన పోవుట ఎలా అని నా సందేహము. అదిగో ముఖం చిట్లించుకున్నావు అప్పుడే వచ్చింది. మరి అట్లయినా ఆ సంగతి కూడా ఆయన్నే నిలబెట్టి మరి మీరే అడుగులేకపోయారా? నాకు అంతలో బాల్యమిత్రుడు అగుపడి అడుగుటూ వీడు కాలేదు. బహుకాల సమావేశం వల్ల కుశల ప్రశ్నలు వేయించు పోతిమి. సరే, అంతే. నేనే చెప్పేదను గాని సావధాన చిత్తుల ఏమండి, మా ఇంటికి మేళమునకు వచ్చిన వారికి అది ఎవరికైనా సరే మర్యాద చేయుటన్నది మా ధర్మం కదా. అందులకే మా అమ్మ అతన్ని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాంబూలం ఇయ్యగా ఆ సుబ్బారావు ఏం చేశాడో తెలుసా? వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో ఆదిగా ప్రసంగాలు మొదలు పెట్టాడండి. అవునా? ఈ విధంగానే నాకు చిరాకొచ్చి చప్పున మేడ దిగి పోయి తిని. కానీ ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం పెరడు చూపుడు కను కారణం చేత మన తోటలోనికి తీసుకుని వెళ్ళి ఆధారనట్టే సాగనంపినది. మీరు నమ్ముడు నమ్మక పొండు, నడిచిన యథార్థం మాత్రం ఇదే సుమా. ఏ చండాలుడమ్మా నిన్ను నమ్మనవాడు నిర్మూలమైపోవు. కానీ ఏదో చింతామణి, వేదముగా నేనెప్పుడు నీ మాట నమ్మలేదు. నీవు నాతో ఎన్నడైనా నలుసంతబద్ధమైన ఆడవనే నా నమ్మకం. నీ తోడనే కాదు, ఎవ్వరి తోడను నలుసంతబద్ధమైన ఆడను. అసలు చింతామణి ఈ కులములో పుట్టవలసినది కానే కాదని పిన్నల మొదలు పెద్దల వరకు శ్లాఘించుటకు ఇది ఒక కారణం కూడాను. సందేహమేమి? ఎవరి మాటలో ఎలా నేను ఎన్నిసార్లు నిన్ను శ్లాఘింపలేదు చూడు చింతామణి. ఎందరూ లేరు వారవనగే కనలి పురమాందు
కళ్ళలో కందువ మాటలో విటుల దారుడు చేయుచు బొల్లదోపుగా బొల్లదోపుగా వందలు వేలు పొందుకును వాడలు ఎందరు లేరు కానీ విశుద్ధముట్టిని చందమును ఈ చందమునకే విశుద్ధముట్టిని చందమును గుణాదుల విచారణ సల్పడి వారలు కలిగిరే ఈ పొగడ్తలకేవి మీ వద్ద కావాల్సినవి ఉన్నవి, కానీ ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమైందో చెప్పనేలేదు. వెళ్ళిన పని? అవునండి. ఎప్పుడు చూడు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిన పని ఏమైంది, వెళ్ళిన పని ఏమైంది? వెళ్ళిన పని అడగమంది మా అమ్మ. ఈ నెలలో ఎన్నిసార్లు ఇచ్చాను? ఏమిచ్చారు? నా మనసు ఇవ్వలేదా? నా మనసుతో పాటు ఇంకేమి ఇవ్వలేదా? నీ మనసు నాకు సరిపోయింది, మా అమ్మకు డబ్బులు. కానీ నా కోరిక ఒకటి మిగిలిపోయింది. ఏమిటా కోరిక? నేను ఇచ్చే ముందు, ఇచ్చినది చెప్పే ముందు, నేను గానము చేయిచుండగా నీవు నాట్యము చేయవలెను. అంతేనా? కానివ్వండి. అది అంతే కోరిక. కానివ్వండి. మరి ఇంకేమనుకున్నావు? పర్వాలేదు, నిజం చెప్పు, ఏమనుకున్నావు? ఇంతే అన్నా? నాకంత ఆలోచన లేదండి. సరే అయితే చెప్పండి. కళాభిమానులు, కళా పోషకులు, కీర్తిశేషులు శ్రీరంగం లోకేశ్వరరావు గారు, పెద్దలు కళా హృదయులు, ఎంతో అభిమానంతో ప్రేమతో వారు 100 రూపాయలు చదివించున్నారు. పెద్దలు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
కోమలి మనసు దోచిన నా చెలి ఆడండి మీరు పాడండి. అవునా ఆ, కలువల కరుణ కోమలి కలువల కరుణ కోమలి మనసు దోచిన నా చెలి మనసు దోచిన నా చెలి కలువల కరుణ కోమలి పున్నమి వెన్నెల చల్లదనంలో పున్నమి వెన్నెల చల్లదనంలో నీది కౌగిట వెచ్చదనంలో నీది కౌగిట కదలి రావే కదలిగా కదలి రావే హంసరా ఆడండి అవునా కలువల కోమలి కలువల కోమలి మనసు దోచిన నా చెల్లి మనసు దోచిన నా చెల్లి కలువల కోమలి తీయని ఊహల కమ్మదనంలో తీయని ఊహల కమ్మదనంలో అనురాగానే ఆలాపనగా అనురాగానే ఆలాపనగా తగదిని తగదను తగదిని తగదను తగదిని తగదను తరిగిడదు తరిగిడదు అనురాగాలే ఆరోపణగా కావి ఎంగియలు కళ్ళు కళ్ళు మన కవికలు కన్నపై కావ్య కన్యవై అడుగు అడుగున నాట్యము చేయగా కాలి ఎంగియలు కళ్ళు కళ్ళు మన కవి కల్పనకే కావ్య కన్యవై అడుగు అడుగున నాట్యము చేయగా కదలి రావే హంసరా ఆడండి మీరు పాడండి. అయితే కానీ కానివ్వండి కానీ- కలువల కలువ